ప్రతి సీజన్కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఆ కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూర. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. మరొకటి తోటకూర. తోటకూరలో కాల్షియం, బీటా కెరోటిన్, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే కెరోటిన్ మన శరీరంలో విటమిన్గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. మరొకటి గోంగూర. షుగర్తో ఇబ్బంది పడేవారు గోంగూరతో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే చాలా మంచిది. గోంగూరలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు బలంగా మారేందుకు ఉపయోగపడుతుంది. ముల్లంగి. ముల్లంగి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, మూల వ్యాధి, కామెర్లు మొదలైన వాటిని నయం చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు మధుమోహనానికి ఉత్తమ ఔషధం. ముల్లంగిలో మలబద్ధకాన్ని నయం చేసే శక్తి ఉంది. క్యారెట్. క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే అతి గొప్ప కూరగాయ క్యారెట్. గుండె జబ్బును నివారించడంలోనూ చక్కగా పనిచేస్తుంది. చర్మానికి పోషణనిస్తుంది. బీట్రూట్. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికి బీట్రూట్ తోడ్పడుతుంది. హై బీపీ ఉన్నవారికి బీట్రూట్ మంచిదే అయినప్పటికీ అధిక రక్తపోటుకు మందులు వాడేవారు బీట్రూట్ను తక్కువగా తీసుకోవాలి.